హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీకళా ఛానల్. ఈరోజు మన వీడియోలో కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ పాలు అందరికీ తెలుసు కదండి. ఎంత స్వచ్ఛమైనవో డైరీ కూడా అంత అందంగా ఉంటుంది. విజయ డైరీ విజయవాడలో ఉందండి. వీళ్ళది వేరొక ప్లాంట్ వీరవల్లిలో ఉంది. అదే ప్రాజెక్ట్ కామధేను. ఈ ప్లాంట్ కి ఒక ప్రత్యేకత ఉందండి. మొట్టమొదటి స్వచ్ఛాంధ్ర అవార్డుని అందుకుంది. ఈ ప్లాంట్ ని విజిట్ చేసినప్పుడు వాళ్ళ గార్డెన్ చూస్తే నాకు చాలా బాగా నచ్చిందండి. రకరకాల మొక్కల్ని పెంచుతున్నారు. ఈ రోజు మన వీడియోలో అన్ని చూద్దాము. ఇక్కడంతా మందార చెట్లు వేశారండి. ఇదంతా మందార పూల సెక్షన్ అనే అనొచ్చు. అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. నిజంగా నర్సరీలో కూడా నేను ఇన్ని వెరైటీస్ చూడలేదండి. చాలా బాగున్నాయి. చూసారు కదా ముద్ద మందారం ఎంత అందంగా ఉందో. మందార చెట్లు అందరూ పెంచుకోవచ్చండి. ఎందుకంటే మనకి 365 days పువ్వులు పూస్తాయి. హెర్బల్ గా కూడా మందార చెట్టు చాలా యూజ్ అవుతుంది. మనం వర్క్ చేసే ప్లేస్ లో ఎంతో కొంత స్ట్రెస్ కి ఫీల్ అవుతాం. చక్కగా ఇలాంటి గార్డెన్ లో కానీ కొంతసేపు స్పెండ్ చేసామంటే మన మైండ్ అంతా రిలాక్స్ అయ్యి చాలా రిఫ్రెష్ గా అనిపిస్తుందండి. చూసారు కదా చాలా రకాల వెరైటీస్ వేశారు. దేశవల్లి మందారాలు, ముద్ద మందారాలు, ఇలా వెరైటీస్ వేశారండి. ఇది డబుల్ డెక్కర్ మందారం. ఫ్రంట్ ఫ్లవర్ లో ఫ్లవర్ వచ్చింది. కలర్ కూడా చాలా బాగుందండి. చాలా రకాలు వేశారు. ఇది పత్తి మందారం అందరికీ తెలిసిందే. 3 shades లో కనిపిస్తుంది. మార్నింగ్ వైట్ కలర్, ఆఫ్టర్నూన్ ఏమో పింక్ కలర్, ఈవినింగ్ డార్క్ పింక్. ఇక్కడ చాలా వంకాయ మొక్కలు వేశారండి. చూస్తున్నారు కదా గుత్తులు గుత్తులు వంకాయలు భలే కాసిని. ఈ పక్కనే సొరకాయ పాదు కనిపిస్తుంది. చుక్కల్లో చంద్రుడిలాగా ఆకుల మధ్యలో లేత సొరకాయ భలే కాసిందండి. 3 రకాల సొరకాయ మొక్కల్ని పెంచుతున్నారు. రౌండ్ షేప్ లో ఉండే సొరకాయ, పొడవుగా ఉండే సొరకాయ, బాటిల్ షేప్ లో ఉండే సొరకాయ అండి. ఈ పక్కనే మనకి పెద్ద గోంగూర చెట్టు కనిపిస్తుంది. ఇది ఒకే చెట్టు అండి. ఎన్ని కొమ్మలు వచ్చినాయి చూసారా. ఎర్ర గోంగూర భలే టేస్ట్ ఉంటుంది. ఇక్కడ అన్ని గోర్చిక్కుడుగాయ మొక్కలే కనిపిస్తున్నాయండి. చూసారు కదా ఒక చెట్టుకి ఎన్ని గోర్చిక్కుడుగాయలు వచ్చినాయో. గోర్చిక్కుడుగాయ మొక్కని మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చండి. ఒక చెట్టు వేసినా చక్కగా చాలా కాయలు వస్తాయి. గోర్చిక్కుడుగాయల్లో ఫైబరు ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఇది లెమన్ తులసి అండి. చాలా మందికి తులసి తెలుసు, లెమన్ తెలుసు, కానీ లెమన్ తులసి చూసి ఉండకపోవచ్చు. మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క అండి. టీ పెట్టుకొని తాగితే చాలా మంచిది. దోమలు కూడా రాకుండా ఉంటాయి. ఈ ముందుకొస్తే మనకు ఒక పందిరి కనిపిస్తుందిగా. ఇది ఏ మొక్క చూద్దాము. ఇది బీన్స్ మొక్క అండి. చూసారు కదా ఎన్ని బీన్స్ కాసినాయో. బీన్స్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ కూడా ఉంటుందండి. వీళ్ళు చాలా రేర్ మొక్కలు వేసుకున్నారు. అంటే డిఫరెంట్ గా ఉన్నాయి మొక్కలన్నీ. ప్రోటీన్స్, ఫైబర్స్ ఎక్కువగా ఉన్న మొక్కల్ని పెంచుతున్నారు. చూసారు కదా ఈ ముందుకొస్తే మనకి పుదీనా కనిపిస్తుంది. ఏంటో మంచి స్మెల్ వస్తుందని చూసానండి. కిందంతా పుదీనా వేశారు. మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ ఇంకో పాదు వేశారండి. చూద్దాము. ఇది పొట్లకాయ పాదు. చూసారు కదా పొట్లకాయలు ఎన్ని కాసినాయో. వీళ్ళు విత్తనాల కోసమని కొన్ని కాయలు కూడా వదిలేశారు. ఒక పాదు అయిపోగానే ఇంకో పాదు రెడీగా ఉంటుంది. ఇవి మిర్చి మొక్కలు. మిర్చి కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ద రేక చెట్టు కనిపిస్తుందండి. చూసారు కదా గుత్తులు గుత్తులుగా కాయలు భలే కాసినాయి చెట్టుకి. చూడ్డానికి పచ్చిగా కనిపిస్తున్నాయి కానీ తింటే చాలా స్వీట్ గా ఉన్నాయండి. ఇప్పుడు సంక్రాంతి సీజన్ కదా, మనకి రేక్కలు బాగా వస్తుంటాయి. సీజనల్ ఫ్రూట్స్ అండి, అందరూ తీసుకోవాలి. రేకాయ చెట్టును కూడా భలే ఇంట్రెస్ట్ గా పెంచుతున్నారు. చూడండి కొమ్మ కొమ్మకి గుత్తులు గుత్తులు కాయలు భలే కాసిని. ఈ ముందుకొస్తే మనకు ఒక డిఫరెంట్ మొక్క కనిపిస్తుంది. అదే నారింజ మొక్క. నారింజ మొక్క డిఫరెంట్ ఏంటో అంటారా. ఇది స్వీట్ నారింజ అండి. కాయ పచ్చిగా ఉండగానే చాలా స్వీట్ గా ఉంటుంది. చూసారు కదా కాయ కూడా భలే ఉంది. ఈ ముందుకొస్తే మనకి పప్పర్ పనసకాయ మొక్కలు కనిపిస్తున్నాయి. జంటగా భలే కాసి. ఈ లెఫ్ట్ సైడ్ అంతా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయంటండి. రామఫలం, సీతాఫలం, మామిడికాయ మొక్కలు, లక్ష్మణ ఫలం మొక్కలు అన్నీ ఉన్నాయి. ఇదంతా పసుపు మొక్కలు. ఇక్కడంతా పసుపు వేశారు కింద. ఇక్కడ ఒక నిమ్మకాయ చెట్టు కనిపిస్తుంది కదా. ఈ చెట్టుకు చూడండి ఎన్ని కాయలు కాసినాయో. గుత్తులు గుత్తులుగా భలే ఉంది.
ఇక్కడంతా తమలపాకు చెట్లు, ద్రాక్ష చెట్లు ఉన్నాయండి. పాపం మేము ఎటు వెళ్తే అటు కష్టపడి కూడా వచ్చి మాకు చూపిస్తున్నారు. చూసారు కదా, అరటి చెట్ల కింద మనకి పుదీనా కనిపిస్తుంది. ఇక్కడ జాంకాయ చెట్లు కూడా ఉన్నాయండి, జాంకాయలు కూడా ఉన్నాయి. ఈ పక్కనే మనకి తమలపాకు చెట్లు కనిపిస్తున్నాయిగా, ఇది మొత్తం తమలపాకు చెట్లు వేశారు. ఇక్కడ మందార చెట్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ మొత్తం అంతా ఆర్గానిక్ గానే పెంచుతున్నారు. ఇది ద్రాక్ష చెట్టు, చూసారు కదా, గుత్తులు గుత్తులు ద్రాక్షలు కాసినాయి. తెల్ల ద్రాక్ష అండి, ఇంకా సైజ్ పెరగాలి. మొత్తం ఆర్గానిక్కే. సో నా వీడియో చూసారు కదా, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.